రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంటు కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి హాజరై వారు మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తూ రానున్న కార్పొరేట్ ఎన్నికల్లో ఆదరణ పొందడానికి మతిమరిసి మాట్లాడుతున్నారని, తన ఎమ్మెల్యే పదవి గెలుపు కోసం తమ కుటుంబ సభ్యులము సైతం ఆత్మహత్య చేసుకుంటామని ప్రజలను భయాందోళనకు గురిచేసి గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత నీకు లేదని హెచ్చరించారు. ఆయన బెయిల్ తీసుకొని వచ్చిండు. పోలీసుల పని చేస్తారు. మీ హయాంలో అడ్డగోలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఒక్కొక్క కార్యకర్తపై 20 కేసులు పెట్టిన చరిత్ర మీది. అడ్డగోలుగా ప్రజలను హింసించింది మీరు. ఈరోజు ఒక పరిపాలన నడుస్తుంది, ప్రజా పరిపాలన నడుస్తుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్న తరుణంలో ఒక చిచ్చు పెట్టి ప్రజలను పక్క దోవ పట్టించడం ఒక ఆలోచన ఈరోజు కేసీఆర్ కేటీఆర్ చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కౌశిక్ సంగతి ఎవరికి తెలియదు. ఎలక్షన్లలో ఓడిపోతున్నానని బిడ్డను భార్యను తీసుకొని మీరు ఓట్లు వేయకుంటే మేము విషం తాగి చస్తామని బెదిరించి ఓట్లు వేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అటువంటి డైలాగులు కొట్టి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ వంచన చేరి ఈరోజు తెలంగాణ వాదులను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తే వీళ్ళు అమాయకులేం కాదు. నువ్వు జగన్ వైఎస్ఆర్సీపీలు ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నావో అందరికీ తెలుసు. తెలంగాణ వాదులను ఎలా తరిమి కొట్టావో, తెలంగాణ వాదులను ఏ విధంగా ఇబ్బంది పెట్టావో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. ఇవాళ ఎమ్మెల్యే కాగానే నీ నీసూక్తులు ఎవరు వినరు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నువ్వు చేసే విధానాలు తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడం లేదు. నువ్వు కేసీఆర్ కేటీఆర్ మన్నను బొల్లనే ఒక ఆలోచనతో నువ్వు ఇది చేస్తున్నావు తప్పితే ఇంకోటి ఏమీ లేదు. నువ్వు ఉన్నది ఎక్కడయ్యా? నీ రాజకీయ భవిష్యత్తు, నీ రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ నువ్వు వెన్ను పోటు పొడవలేదా? అదేవిధంగా మరి కేసీఆర్ గారు ప్రతిపక్షం లేకుండా పోయినసారి ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ వాళ్ళందరినీ మూకుమ్మడిగా జైన్ చేసుకోలేదా? మరి అప్పుడు ఏం చేసావు కౌశిక్ రెడ్డి? నేను అడుగుతున్నా. ఒక ప్రతిపక్షం ఉంటే రాష్ట్రంలో సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, గవర్నమెంట్ భయం భక్తితో పనిచేస్తుంది. మరి ఎందుకు మీరు ఆ రోజు ప్రతిపక్షం లేకుండా మీరు ఎందుకు చేశారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మాత్రం మీకు ప్రతిపక్షం ఉండొద్దు, ఎదురు చెప్పేవాళ్ళు ఉండొద్దు, సలహాలు సూచనలు చెప్పేవాళ్ళు ఉండొద్దు. మీరే చెప్పాలి, మీరే చేసుకోవాలి, దోపిడీ చేయాలి, మీరే సంపాదించుకోవాలి, మీరే బాగుపడాలి. ఇప్పుడు వాళ్ళకు కన్నులు మంట. కాంగ్రెస్ పార్టీకి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి చరిత్ర. ఇటువంటి ప్రజల్లో ఒక మన్నను పొందుతుంది. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఇలా ఉచిత బస్సు కానీ ప్రకటించిన 6 ఏవైతే పథకాల్లో ఒక్క పథకం చేసుకుంటే రేవంత్ రెడ్డి ప్రజలకు దగ్గరైతున్నాడని ఇలా హైడ్రా పెట్టిండు రేవంత్ రెడ్డి. చెరువులను ఆక్రమించిండ్రు ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆక్రమించి ఈరోజు మీ ఇల్లు కూలగొడితే మీకు బాధ అవుతుంది, మీ ఫామ్ హౌస్లు కూలగొడితే మీకు బాధ అవుతుంది. పేద ప్రజలను కూలగొట్టద్దంటారు. మీరేం చెప్పవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పేదల పక్షపాతి. పేదల ఆస్తులు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నష్టపరచదు. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార దాహంతో రాలేదు. వాళ్ళు అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు బాగున్నాయి, ఈయన ఒక నమ్మకమైన మనిషి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తున్న ఒక ఆలోచనతో ఈరోజు ఎమ్మెల్యేలు చేనైతే మీరు ఓర్కోలేక ఈరోజు మాట్లాడుతుండ్రు. బిడ్డ, మీరు 4-5 మిగులుతారు. మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి మీరు వెనుకున్నారు. ఈరోజు రానున్న రోజుల్లో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. వారు కూడా గుసగుసలు ఆడుతున్నారు. వేస్ట్ వీళ్ళు ఎంబడి ఈ పార్టీ ఉండేది కాదు, తెలంగాణలో పోయేది కాదు, వీళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, ప్రజలు వీళ్ళని నమ్మడం లేదు, టీఆర్ఎస్ పార్టీని నమ్మడం లేదు, ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు ఉన్న పార్టీ, రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. మీ పార్టీలో ఉన్న రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు. కౌశిక్ రెడ్డి, పద్ధతి మార్చుకో. ఆ గాజులు, చీరలు మీ పార్టీ వాళ్ళకు, మీ నాయకులకు పంపించుకో. ఎందుకంటే ఇన్ని సీట్లు గెలుస్తాయి. కారు సారు 16 అన్నాడు, గుండు 0 వచ్చింది. ఎందుకు ఓట్లు రాబట్టలేదు?
ఏమి చేసినారని ఇవాళ సిరిసిల్లలో కూడా కేకే హైడ్రా ద్వారా కూలగొడుతుంటే చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల అతని ఇమేజ్ పెరుగుతుంది, ప్రభుత్వానికి ఇమేజ్ పెరుగుతుందని వాళ్ళు భరించలేక తట్టుకోలేక ఏంటంటే హైడ్రా పేరు చెప్పి లేకుంటే మారుతున్నటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ మీద కోర్టులకు వెళ్ళి స్టే తేవడం ముందు వారే నేర్పి తర్వాత వారే మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని తట్టుకుంటానికి ఒకటి బ్రహ్మాస్త్రం ప్రయోగించాలని కౌశిక్ రెడ్డి ద్వారా ఒక అస్త్రాన్ని ప్రయోగించారు. అది ఫెయిల్యూర్. ఎందుకంటే ఆయన్నే సవాల్ విసిరిండు. ఆ సవాల్ను గాంధీ గారు స్వీకరించి ఆయన రమ్మంటే రాలేడు కాబట్టి ఇతనే ఆయన ఇంటికి కార్యకర్తలను తీసుకొని పోయి ఆయనను క్వశ్చన్ చేద్దామంటే ఇవాళ ఆయన మీదనే రకరకాల కేసులు పెట్టి అది చేసిండు. అందుకొరకు ఇవాళ కౌశిక్ రెడ్డి నిజంగా చెప్తే నువ్వు ఎక్కడైనా సెంటిమెంట్ని దెబ్బకొట్టి ఆనాడు గెలిచినావు, అదే సెంటిమెంట్ ఇక్కడ దెబ్బకొట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పరుగు తీయాలని చూస్తున్నావు. అది నీకు ఒక చెండిని కదా కొడితే పైకి ఎగిరి రివర్స్ అయ్యేలా వస్తుందో నీకు అదే జరగబోతున్నది. బీఆర్ఎస్కి అదే జరగబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అబాలిస్ పాలు చేయాలని చూస్తే ఆ చొంగభంగం మీకు తప్పదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.